కోవాటు కోవాటు అంటుండు. ఎవడు కోవాటు? కేటీఆర్ కాలు మొక్కొచ్చినా నువ్వు కోవాటు. నీ మనుషులు చిన్న చిన్న పిల్లలతోటి ఒక బీఆర్ఎస్ నాయకుడు ఎవరు మన షంబీపూర్ రాజు గారి మీద ఇవేనా నువ్వు చిన్నపిల్లల్ని ఎక్స్టార్షన్కి దానికే వాడుకుంటున్నావా? ఇవాళ చక్రధర్ పైన అక్రమ కేసులు ఉన్నాయి. అడ్డగోలుగా ఆ పని చేసి ఈ పని చేసి ఒకప్పుడు నువ్వే కదా గొంతు దించుకొని చక్రధర్ మీద అక్రమ కేసులు పెట్టిరన్నది. అంటే నీ వైపు ఉంటే పతివ్రతలు అవుతారు, నిన్ను వదిలిపెట్టి వస్తే దొంగలు అవుతారా? ఇతన్ని మైనంపల్లి అనేవాన్ని అధిష్టానం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని నివారించకపోతే మెదక్ జిల్లా మొత్తం గులాబీమయమవుతుంది. గులాబీమయమవుతుంది. సర్పంచ్ ఒక్కడు కూడా గెలవడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే. నువ్వు సిద్దిపేటకి అంతా ఎగురుకుంటూ దుంకుకుంటూ కార్లలో వస్తున్నావు కదా, ఎన్ని గెలిపిస్తావు? ఎన్ని సర్పంచులు గెలిపిస్తావు మైనంపల్లి హనుమంతరావు గారు? ఎన్ని జెడ్పీటీసీలు గెలిపిస్తావు? ఎన్ని ఎంపీటీసీలు గెలిపిస్తావు? సవాలు ఇసురుతున్నా నేను. ఎవడైనా వచ్చి అన్న విషయం చెప్పగానే మంచి చెడు ఆలోచన లేకుండా పోలీసులకు ఫోన్ చేసి నేను ఐజీకి కలపాలనా, నేను డీజీకి నీతోటి ఐజీలు తప్పులు చేస్తే ఐజీలు కూడా జైలుకు పోతారు. చూడలేదా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది జైలుకు పోయారు? గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? సో ఇట్లాంటి పార్టీలో చేతులు ముడుచుకొని రైతులకు అన్యాయం జరుగుతుంటే కూర్చోవడం నాతో కాదు. మా ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్న చక్రధర్ లాంటి వాడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుండు అంటే ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది ఆల్రెడీ మా డిసిసి గారు పంపించాను, పిసిసి మహేష్ గౌడ్ గారికి పంపించాను. ఇట్లాంటి రౌడీ రాజ్యంలో ఉండలేము. ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంది, డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దొంగలంతా సంపాదిస్తున్నారు, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ రక్తాన్ని డబ్బుగా మార్చుకునే అవసరం నాకు లేదు. ఇది నా నిరసన అనుకుంటారా? ఒక రెబల్ అనుకుంటారా? మీరు ఏ విధంగా ప్రభుత్వం పైన ధిక్కరిస్తున్నాడు అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీద కావాల్సిన కేసులన్నీ కాంగ్రెస్ మీదే అవుతున్నాయి. అయితే మనం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉంటున్నామా బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉంటున్నామా అని పబ్లిక్ అర్థం కాక బాపే రావాలి కేసీఆర్ రావాలంటారు. పబ్లిక్ కరెక్ట్ గానే ఉన్నారు. పొరపాటు అంతా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి ఏ నాయకులైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీని రూల్ చేస్తున్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికి న్యాయం జరగట్లేదు. ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో మైనంపల్లి ఎక్కడున్నాడు? ఎలక్షన్ రోజు ఉన్నాడా ఈ దేశంలో? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎక్కడున్నారు? ఎవడు ఈ ఫెయిల్యూర్కి అంటే బహుజన బిడ్డ టికెట్ వస్తే పెత్తందారులంతా ఒకటై ఓడించిన క్రమం అని. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ సీట్లు కోల్పోతుందంటే ఎవరి ఫెయిల్యూర్ ఆలోచించాలి. మెదక్ జిల్లాని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు ఉంటాడు అంటే డౌటే, బీజేపీలోకి వెళ్ళిపోతాడు కావచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారంలో బీజేపీ స్నేహితులు చెప్పిన మాట మైనంపల్లి హనుమంతరావు బీజేపీలోకి వస్తుండని. పీజేఆర్ కాలు పట్టుకొని ఆయన తిట్టినాం, దేవేందర్ గౌడ్ కాలు పట్టుకొని ఆయన తిట్టినాం, కేటీఆర్ కాలు మొక్కి ఆయన తిట్టినాం. రేవంత్ రెడ్డిని ఎప్పుడు తిడతామని అడుగుతున్నా నేను. నీ రౌడీ మూకలకి చిల్లరగాళ్ళకి భయపడే గడ్డ కాదు సిద్దిపేట గడ్డ, త్యాగాల గడ్డ. ఇది తడిపార్ల గడ్డ కాదు. ఇది మీలాంటి తడిపార్లను చూసి వచ్చినాం మేమిడ. అంతర్గతంగా ఏదన్నా ఉంటే హరీష్ రావు పైన నేను దునియా కేసులు పెట్టాను, న్యాయంగా మాట్లాడాను. కానీ మీరేం చేశారు? ప్రతిపక్ష నాయకుల్ని కుటుంబాలను బయటికి లాగుతూ, ఎవరిదైనా కుటుంబమే, మనల్ని అన్నారనే కదా మనం యుద్ధం చేసినాం. రేవంత్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసిండనే కదా. అలాంటప్పుడు చిల్లరగాళ్ళతోటి మల్లరగాళ్ళతోటి బీఆర్ఎస్ వాళ్ళని తిట్టిపించినా మమ్మల్ని తిట్టిపించినా కుటుంబాలను రాజకీయాల్లో తిట్టడం చాలా విష సంస్కృతి. దానికి తెరలేపిన వాడు మైనంపల్లి హనుమంతరావు. ఈయన ఆగడాలు ఇంతటితో ఆగవు.
నాకు కాంగ్రెస్ పెద్దలు కొంతమంది ఒక సలహా ఇచ్చారు. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నువ్వు మార్చుకో, నీకు భవిష్యత్తు ఉంటుంది, అక్కడ ఉంటే నీకు భవిష్యత్తు లేదని మా పార్టీలనే కీలకమైన ఒక వ్యక్తి చెప్పిండు. ఇక్కడ నిన్ను కథం పట్టిస్తారు అని. నేను సిద్దిపేట కాన్స్టిట్యున్సీలోనే ఉంటా, ప్రజలకు అందుబాటులోనే ఉంటా. కాంగ్రెస్ పార్టీకి మైనంపల్లి కావాలనో చక్రధర్ కావాలనో అంటే వాళ్ళు మైనంపల్లినే కోరుకున్నారు. ఎందుకంటే మంది మార్బలం, డబ్బు, రౌడీజం పుష్కలంగా ఆయన దగ్గర ఉంది, మా దగ్గర లేదు. బహుజన్ల పైన ఆయన చేసిన గలీజ్ వ్యాఖ్య, ఒక తల్లిని పట్టుకొని ముండా కొడక అని తిట్టిండు. అది ఆయన నన్నే తిట్టలేదు, గతంలో అందరినీ తిట్టిండు. కెమెరాలకు దొరికినాయి, కొన్ని దొరకలేదు. ఈ పార్టీలో బహుజనులు, కాంగ్రెస్ పార్టీ ద్వారా బహుజనులకు జరిగేది ఏమీ లేదు, బానిసల లెక్కనే మిగిలిపోవాలి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ప్రసన్న హరికృష్ణ గౌడ్కి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా గెలిచేవాడు. ఎవరికి ఇచ్చారు? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇచ్చి ఓడిపోవడానికనే సిద్ధపడ్డారు, కానీ గెలుస్తాడనే బహుజనునికి టికెట్ ఇవ్వలేదు. అనేది ఒక బూటకం, నాటకం.